వెల్కమ్ టు మై ఛానల్. అప్పుని అవమానిస్తున్న రుద్రాన్ని చెంప పగలగొట్టిన దానిలక్ష్మి అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా ఆలోచించుకుంటూ ఉంటారు. ఏంటి ఇంకా నిద్రపోకుండా ఇలాగే కూర్చొని ఆలోచిస్తున్నావా? రేపు మార్నింగ్ మనం పూజకి వెళ్ళాలి కదా కళ్యాణ్, నువ్వు ఇంకా ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అని అప్పు అయితే అంటూ ఉంటుంది. నేను కూడా రేపొద్దున జరిగే ఆ పూజ గురించి ఆలోచిస్తున్నాను అప్పు, దాన్ని తలుచుకుంటుంటేనే టెన్షన్ గా ఉంది అని అంటూ ఉంటే, ఎందుకు టెన్షన్ పెడుతున్నావు? అనవసరంగా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు నీకు, సరేనా? వచ్చి పడుకో అని చెప్పి ఇంకా అప్పు అనేసరికి, లేదప్పు, ఖచ్చితంగా మన ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నా, ముఖ్యంగా మా అమ్మ ఇంకా రుద్రాణి అత్త ఇద్దరూ కలిసి నిన్ను ఖచ్చితంగా అవమానిస్తారు, అది నేను చూసి తట్టుకోలేను, అదే నాకు భయంగా బెంగగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే, సరే అయితే నువ్వేం వర్రీ అవ్వకు, వాళ్ళు ఏమన్నా ఎలా అన్నా ఎందుకన్నా కూడా నేను ఏమి పట్టించుకోను, ఎందుకంటే నీకోసం నాకు నీ ఆనందం సంతోషమే ముఖ్యం, నువ్వు ఇంతకు మించి ఎక్కువ ఆలోచించకు. అంతేకాకుండా ఇంట్లో మా ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు కాబట్టి నేను కూడా ఇంకా ఏం మాట్లాడలేను, కాబట్టి నువ్వేం బాధపడకు, ఖచ్చితంగా మీ అమ్మగారు గాని మీ అత్త గాని ఏమన్నా నేను పట్టించుకోను, సరేనా? నువ్వు ఇంకా ఇంతకు మించి ఆలోచించకుండా వచ్చి నిద్రపో, రేపొద్దున్నే మనం పూజకెళ్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సరే అయితే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు. ఇక మార్నింగ్ అయింది. మార్నింగ్ అయిన తర్వాత అప్పు రెడీ అయ్యావా అని అంటే, ఇంకా అలా రెడీ అవుతున్నాను అని చెప్పేసి బయటకు వచ్చింది. బయటకు వచ్చి చూసేసరికి ఇంకా ప్యాంట్ చొక్కా వేసుకుని ఉంటది. ఏంటి మనం పూజకి వెళ్తున్నామని తెలుసు కదా అని అంటే, అయ్యో కట్టుకోలేక కాదు, నిజానికి నా దగ్గర చీరలు లేవు, అందుకే నేను ఏం వేసుకోవాలో తెలియలేదు, అంతే తప్ప కావాలని కాదు అని చెప్పి అంటుంది. అనేసరికి సరే అయితే ముందు మనం ఇంటికి వెళ్దాం, ఆ తర్వాత మీ అక్కలు ఎలాగో ఉన్నారు కాబట్టి వాళ్లే శారీస్ ఇస్తారులే అని చెప్పి ఇద్దరు కూడా వెళ్తారు. మరో పక్క ఇంట్లో వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. కావ్య ఇంకా స్వప్న అందరూ ఏమో పూజ కోసం రెడీ చేస్తూ ఉంటే, ఇంకప్పుడు ఇంద్రాదేవి అలాగే సీతారామయ్య టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు మావయ్య అని చెప్పి ఇంకా అపర్ణ వచ్చి అడుగుతుంది. ఇంక దేనికమ్మా, కళ్యాణ్ అప్పు వస్తారో లేదో తెలియట్లేదు, అందుకే ఏమనాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటే, ఇంకప్పుడు ఇక ఈలోపే ఆటో సౌండ్ వచ్చింది. ఆటో సౌండ్ రాగానే లోపలికి వస్తారు. లోపలికి వచ్చేసరికి ఆగండి, కొత్త కోడలు కదా, ఖచ్చితంగా దిష్టి తీయాలి, హారతి ఇవ్వాలి అని చెప్పేసి దానిలక్ష్మితోటి, చూడమ్మా నీ కోడలు ఇంటికి వచ్చింది కదా మొదటిసారి, దానికి హారతి తీయే, నీ కొడుకు కోడలికి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించు అని చెప్పి అంటూ ఉంటే, ఇక రుద్రాణి ఏమో స్టార్ట్ చేస్తుంది. ఏంటమ్మా నువ్వు అంత పిచ్చిదానిలాగా మాట్లాడుతున్నావు? ఆ పిల్ల చూసావా, ఈరోజు పూజ ఉందని తెలుసు కదా, కనీసం చీర కూడా కట్టుకు రాకుండా ఇలా ప్యాంటు చొక్కా వేసుకుని వెళ్ళింది, ఏదో పబ్కి వెళ్తున్నట్టు. మరి అలాంటి ఆడపిల్లకి ఇప్పుడు హారతి ఇచ్చి బొట్టు పెడితే పెట్టించుకుంటుందా? అది జరిగే పనేనా అని చెప్పి అంటూ ఉంటే అపర్ణ తిడతది. ఇక చూడు, ఇక చాలు ఆపు, వచ్చిన వాళ్ళని ఇంట్లో కూడా రానివ్వకుండానే గోల గోల చేస్తున్నావు, అసలు నువ్వు ఎందుకలా అరుస్తున్నావో కూడా అర్థం కాదు, కాసేపు నువ్వు సైలెంట్గా ఉంటావా? వాళ్ళని లోపలికి రాని, ఆ అమ్మాయి ఎలా వచ్చినా కూడా మనం ఇంట్లోకి వచ్చిన తర్వాత రెడీ చేయొచ్చు కదా, అందులో తప్పే ఉంది అని చెప్పి అపర్ణ అంటది. ఇక కావ్య, నువ్వు మీ చెల్లిని తీసుకుని వెళ్ళి చక్కగా రెడీ చేపించి పూజలో కూర్చోపెట్టమ్మా అని చెప్పి అనేసరికి, సరే అత్తయ్య అలాగే చేస్తాను అని చెప్పేసి వెళ్తుంది. కావ్య ఇంకా అప్పుని తీసుకొని ఇంకా స్వప్న కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక అప్పుడు ఇంట్లో కొంచెం ఏం గొడవ జరగకపోవడంతో దానిలక్ష్మి ఏమో సైలెంట్గా ఉండడంతో రుద్రానికి కోపం వచ్చింది. ఇక రూమ్లోకి వెళ్ళి రాహుల్ తోటి మాట్లాడుతూ ఉంటుంది. అసలుకి ఏం జరుగుతుందిరా ఇక్కడ, నేను ఎంత గొడవ పెట్టడానికి ట్రై చేస్తున్నా దానిలక్ష్మి కూడా ఏం మాట్లాడట్లేదు, ఒక్కదాన్నే ఎంతటి పోరాడను, అసలుకి ఈ దానిలక్ష్మికి బుద్ధొచ్చేలాగా చేయాల్సిందే, ఆ అనామిక విషయంలో నేను ఎంత రాద్ధాంతం చేశాను, అసలు ఆ అనామిక చేసిన పనులకే కదా మొత్తం మూల కారణం నేను, ఇప్పుడేమో వీళ్ళ విషయంలో గొడవలు పెట్టడానికి దానిలక్ష్మిని పావులాగా వాడుకుందామంటే అది అస్సలు మాట వినట్లేదు, ఎలా అయినా సరే ఈ విషయంలో వెనకడుగు వేయకూడదురా, ఖచ్చితంగా ఆ అప్పుని ఖచ్చితంగా అవమానించి బయటికి పంపించేసేయాలి. మొదటి నుంచి కళ్యాణ్కి అప్పు మీద మంచి ఇంప్రెషన్ ఉన్న దానిలక్ష్మికి విషాన్ని నింపాను, అందుకే ఇప్పుడు అది నేనేం చెప్తే వింటుంది, కానీ ఈ రోజు ఎందుకు మాట్లాడట్లేదో అర్థం కావట్లేదు, ఆఖరికి నిన్న కూడా అన్ని రకాలుగా ఎక్కేసి చెప్పాను, కానీ ఇప్పుడు తను మాత్రం నార్మల్గా ఉంటుంది, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని చెప్పి రాహుల్తో చెప్తుంటే ఇదంతా కూడా దానిలక్ష్మి వినేస్తుంది. మొత్తం వినేసి షాక్ అయిపోతుంది. అంటే కళ్యాణ్ విషయంలో కళ్యాణ్ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుందా? అలాగే అనామికాని కూడా ఇంటి నుంచి పంపించేసింది, ఇప్పుడు అప్పుని కూడా ఇంటి నుంచి పంపించేసి నా కొడుకుని ఇంకా ఒంటరి వాడిని చేయాలనుకుంటుందా అని చెప్పేసి తనలో తానే అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక మరోపక్క రుద్రాణి ఏమో కొడుకుతో మాట్లాడుతూ, ఎలా అయినా సరే
ఆ కళ్యాణ్ అడ్డు కూడా పీడ వదిలించుకుంటేనే ఆ కంపెనీకి మనం పూర్తిగా సొంతం చేసుకోగలం, లేదంటే ఇటు ఇంట్లోనూ మనం సొంతం అవ్వలేదు అని చెప్పి మాట్లాడుతుంటే ఈ మాటలన్నీ విన్న రుద్ర ఇంకా దానిలక్ష్మి అయితే రియలైజ్ అయిపోతుంది. ఇక ఇప్పుడు నేను తప్పు చేయకూడదు, నా కొడుకు విషయంలో అసలు తప్పు చేయకూడదు అని చెప్పి తనలో తానే బాధపడుతూ కిందకెళ్ళిద్ది. ఇక కిందకెళ్ళిన తర్వాత కావ్య స్వప్న ఇద్దరు కలిసి అప్పుని రెడీ చేసి చాలా మహాలక్ష్మి లాగా రెడీ చేసి కిందకి తీసుకొస్తారు. కిందకి తీసుకొచ్చిన తర్వాత కళ్యాణ్ ఇంకా అప్పులు కూర్చొని పూజ చేస్తుంటే రుద్రాని కావాలని ఇంకా డ్రామాలు ఆడుతూ ఉంటది. ఏంటి నీ ఇష్టానికి వచ్చి కూర్చున్నావు, మీ ఇంట్లో ఇంకా ఇంతకన్నా గతి లేదా, అది ఇది అని చెప్పి నోటుకొచ్చినట్లు మాట్లాడుతుంటే ఇక అందరూ ఆపమన్నా కూడా రుద్రాని ఆపదు. లేదు, ఈ రాక్షసి ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, అసలు ఈ ఇంట్లో ఉండడానికే వీల్లేదు, వీళ్ళిద్దరికి ఏం హక్కులు అధికారాలు ఉన్నాయని ఇలా వచ్చేసారు, ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడు తెలియలేదేంటి అని చెప్పి రుద్రాని అంటుంటే ఇంకప్పుడు దానిలక్ష్మి చూసి కోపం వచ్చి చంప పగలగొడుతుంది. దాంతో రుద్రాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి షాక్ అయ్యావా, నేను అప్పు విషయంలో అంటే ఎందుకు ఇంత రియాక్ట్ అయ్యాననుకుంటున్నావా, నువ్వు నా కొడుకు జీవితాన్ని కూడా నాశనం చేద్దానని పూనుకున్నావు, అలాంటి నిన్ను ఎలా చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావు, నిన్ను చూస్తూ ఊరుకోవడం కాదు చంపేస్తాను, ఇంట్లోంచి బయటకు పో, ఇంకోసారి నా కొడుకు కోడల విషయంలో ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే చూస్తూ ఊరుకుంటాననుకోవద్దు, వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లరు, ఇక్కడే ఉంటారు అంటూ దానిలక్ష్మి చెప్పేసరికి ఇంట్లో వాళ్ళంతా షాక్ అవుతారు, ముఖ్యంగా రుద్రాని రాహుల్. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరుగుతుంది. ఇలాగే జరగాలనుకుంటే ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.